ఫిబ్రవరి 27 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 27 గురువారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు ఉంది. వర్జన్ రాత్రి 10 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు ఉదయం 6 గంటల 24 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 56 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా 11 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 24 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 2 నిమిషాలకు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి శుభ సమయం నడుస్తుంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే చాతుర్గ్రహ కూటమి. ఇక్కడ రవి, బుధ, శని, చంద్ర మరి కుంభంలో ఉన్నారు. చంద్రుడితో కలిసినప్పుడు చాతుర్గ్రహ కూటము అనకూడదంటారు, కానీ ఇంక ప్రత్యక్షంగా 4 గ్రహాలు కలిసినాయి అక్కడ. రాహువు, శుక్రుడు ఇద్దరు కూడా మరి మీనంలో ఉన్నారు. గురువు వృషభంలో, మిథునంలో కుజుడు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఇందులో భాగంగా మరి ఈనాటి గ్రహచారాన్ని మనం శోధన చేసేటప్పుడు ముందుగా ఒక ముఖ్యమైన విషయం చూడాలి. మాఘమాసం ఇవాళ చతుర్దశి, వెళగ అమావాస్య. మాఘ అమావాస్య ఉంది కాబట్టి అమావాస్యకి తండ్రి లేని వాళ్ళందరూ కూడా తర్పణాలు వాళ్ళమే విధి కాబట్టి మనకి దీక్షలు ఇక్కడ ఆపేయాలని చెప్పేసి వైదిక సాంప్రదాయం. అంటే మంత్రశాస్త్రరీత్యా వేరే వేరే ఆగమాల్లో వాటిల్లో ఎవరైనా తేడాలు ఉంటూ ఉంటాయి, వాటి ఆచార వ్యవహారాలు. కానీ వైదిక సాంప్రదాయం తండ్రి లేని వాళ్ళు తర్పణాలు వదలాలి అంతే. కాబట్టి వాళ్ళు మాఘమాస దీక్షని ఇవాళ పెందరడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. తదుపరి అయితే స్నానాలకి మాత్రం యాతిథం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర సాతిథి సకలాజ్ఞేయ స్నాన దానాది కర్మసు అని చెప్పారు. ఆ మంత్రాన్ని, ఆ శ్లోకాన్ని తీసుకువెళ్ళి వ్రతాలకి వాటికి కూడా అన్వయం చేస్తుంటారు. తప్పది, అలా చేయకూడదు. నదీ స్నానం చేసినట్టు అక్కడ దానం చేయడం అనేది మనకు ఒక విధి ఉంది. అంతవరకు రేపటి రోజుని మాఘమాసంగా మనం పరిగణలో తీసుకుని ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు ఉన్న సమయంలో ఎవరైనా స్నానం చేసి మాఘమాసంలో పొరపాటున చేయలేకపోయాం, ఏదో పురుళ్ళు మైళ్ళు వచ్చి నది స్నానం చేయలేకపోయాం అనుకున్న వాళ్ళు రేపు పొద్దున 7 గంటల 8 నిమిషాల లోపుగా స్నానం పూర్తి చేసుకుని ఆ తర్వాత 7 గంటల 8 నిమిషాల లోపుగానే దాన ధర్మాలు ఏమైనా చేయదలుచుకుంటే కనుక చేసుకోవచ్చు. అది కూడా అవకాశం రేపటి రోజున ఉంది. ఇక మనం ఈనాటి గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందుగా ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ప్రతి పని అవరోధంగా ఉంటుంది. ప్రతి పని చేయదగినట్టుగా కనబడుతూ ఉంటుంది. పుష్ చేస్తూ ఉంటుంది, చేద్దాం ఈ పని చేద్దాం అని. అలాగే పక్కనే ఆటంకాలు కూడా వెనక్కి లాగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. బహుశ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన రోజు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఎంత తెలివితేటలు పనిచేసినా, ఎంత ఆలోచన శక్తి ఉన్నప్పటికీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన రోజు ఇది. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరి ధన వ్యయం ప్రతి చోట కూడా బాగా జరుగుతున్నప్పటికీ కూడా దాని తగిన ఆదాయం కూడా వస్తుంటుంది. అందరూ మంచి సహకారం చేస్తారు. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిథున రాశి. అభివృద్ధి ఉండదు, ఇబ్బంది ఉండదు, ఆటంకాలు ఉండవు. చాలా సాధారణ స్థాయిలో ఈ రోజంతా కూడా కాలక్షేపం అవుతుంది. షేర్ వ్యాపారులు బాగా ఉంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఏ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఆ వ్యవస్థలో మిథున రాశి వాళ్ళ చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్యంలో కాస్త బెటర్మెంట్ కనబడుతుంది.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటేస్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసి మీకు కావాల్సిన వ్యవహారాలన్నింటినీ కూడా చాలా చక్కగా పూర్తి చేసి పెడుతూ ఉంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కటి ఫలితాంశాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేసే అవకాశాలు ఈ రోజున బాగా కనబడుతున్నాయి. ఆటంకాలని అధిగమించేందుకు కూడా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశిలో మరి వ్యయంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్న 4 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా శుక్ర, గురు సంచార ప్రభావం తెలివిగా సమస్యలు దాటుకుంటూ వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి గురవుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు దాట వేసేటువంటి లక్షణాలు వదిలేస్తే వాళ్ళు చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి. ఉద్యోగం, వ్యాపారం చాలా ఆనందంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అందరి వ్యవహారాల్లో కూడా మీరు చక్కగా కలగజేసుకుని కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందుతారు. కొన్ని విషయాల్ని సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళకి చిన్న ఆరోగ్య సమస్యలు వెంబడించే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధికి ఆటంకాలను కలిగించేటువంటి అంశాలని బాగా సూచిస్తూ ఉన్నాయి. తర్వాత ఉత్తర ఒకటో పాదం వాళ్ళు ఈ రోజున ఎటువంటి సమస్యలు లేకుండా మరి కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు ఈ రోజున వ్యవహారాలన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు, వ్యాపార విషయంలో సానుకూల ఫలితాలు, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సానుకూలమైనటువంటి వాతావరణం నడుస్తుందని చెప్తూ తులారాశి. రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి అభివృద్ధి పదం వైపు నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి చిత్త 3-4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తూ మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే తర్వాత విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ప్రతి పని కూడా చాలా బాగా నడుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. ఎటువంటి ఆటంకాలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు అందే అవకాశం ఉంది. మకర రాశి. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా సుఖవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు, అవమానాలు వచ్చే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రతి పనిలోనూ కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు బాగా నడిచే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.